భక్త మహాశయులందరికీ నమస్కారం. భక్తి, శ్రద్ధ, ఆధ్యాత్మిక ఈ మూడు కలిసిన దివ్య వేళలో మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా గట్కేసర మండలంలోని పవిత్ర గ్రామము ఎదులాబాద్ నేడు భక్తి పారవశ్యంతో వేద ఘోషలతో మంగళ నాదాలతో మార్మోగింది. శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామివారి దివ్య విగ్రహ ప్రతిష్టా మహోత్సవం అత్యంత వైభవోపేతంగా శాస్త్రోక్తంగా భక్తి సిద్ధుల నడుమ ఘనంగా నిర్వహించబడింది. స్వర్గీయ శ్రీ నరసింహ లింగయ్య గుప్త గారు, శ్రీమతి పెంటమ్మ గార్ల పుణ్యస్మృతికి చిహ్నంగా వారి కుమారులు శ్రీ నరసింహ అశోక గుప్త గారు, శ్రీ నరసింహ సురేందర్ గుప్త గారు మరియు కుటుంబ సభ్యుల సహకారంతో ఈ మహోన్నత ధార్మిక కార్యక్రమం నిర్వహించబడింది. గురుస్వామి బ్రహ్మశ్రీ కరంచేటి శివప్రసాద్ శర్మ గారి పవిత్ర పర్యవేక్షణలో వేద మంత్రోచ్చరణల మధ్య విశేష పూజలు, మహాయాగాలు, హోమాలు, కలశ స్థాపన, కలశాభిషేకము, మంత్ర పుష్పార్చనలు అత్యంత భక్తి శ్రద్ధలతో కొనసాగాయి. అనంతరం వేదఘోషల నడుమ మంగళ వాయిద్యాల సాక్షిగా అర్చకుల ఆశీర్వచనాల మధ్య శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి వారి దివ్య విగ్రహ ప్రతిష్ట శాస్త్రోక్తంగా పూర్తయింది. ఆ క్షణంలో ఆలయ ప్రాంగణం అంతా స్వామియే శరణం అయ్యప్ప, స్వామియే శరణం అయ్యప్ప అని నామస్మరణతో మార్మోగింది. ఈ పుణ్య సందర్భాన్ని పురస్కరించుకొని ఎదిలాబాద్ గ్రామ ప్రజలు, అయ్యప్ప భక్తులు విశేష ఉత్సాహంలో పాల్గొన్నారు. కేవలం ఎదిలాబాద్ మాత్రమే కాకుండా చుట్టుపక్కల ప్రాంత గ్రామవాసులు కూడా ఈ అయ్యప్ప స్వామిని దర్శనం చేసుకోవడం జరిగింది. గ్రామంలోని శ్రీ రామచంద్ర స్వామి ఆలయం నుండి భక్తులు పట్టు వస్త్రాలు, పుష్పమాలలు, మంగళ ద్రవ్యాలతో శోభాయాత్రగా బయలుదేరి భజనలు, మంగళ వాయిద్యాల నడుమ నూతన అయ్యప్ప స్వామి ఆలయానికి చేరుకొని స్వామివారికి సమర్పించారు. ఈ మహోత్సవంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు శ్రీ ఏనుగు సుదర్శన్ రెడ్డి గారు, ఎదిలాబాద్ మాజీ సర్పంచి శ్రీ బట్టె శంకర్ గారు, మాజీ ఎంపీటీసీ శ్రీ మంకం రవి గారు, మాజీ ఉప సర్పంచి శ్రీ ఉప్పు లింగేశ్వరరావు గారు పాల్గొని స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అలాగే ప్రముఖ వ్యక్తులు శ్రీ దాకూరి మోహన్ రెడ్డి గారు, శ్రీ రాచగట్ల శ్రీశైలం గారు, శ్రీ ఎర్రోల కుమారస్వామి గారు మరియు అనేక మంది అయ్యప్ప భక్తులు ఈ దివ్య కార్యక్రమంలో పాల్గొని స్వామివారి అనుగ్రహాన్ని పొందారు. అనంతరం నిర్వహించిన మహా అన్నదాన కార్యక్రమంలో భక్తులు వేలాదిగా పాల్గొని స్వామివారి ప్రసాదాన్ని భక్తి శ్రద్ధలతో స్వీకరించారు. అన్నదానం మహాదానం అనే భారతీయ సనాతన ధర్మ సందేశాన్ని ఈ కార్యక్రమం మరోసారి చాటి చెప్పింది. ఆలయ కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు, దాతలు, అయ్యప్ప స్వామి సేవా సమితి సభ్యులు, ప్రజాప్రతినిధులు, మహిళలు, యువకులు మరియు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారి కటాక్షాలను పొందారు. ఎదిలాబాద్ గ్రామ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయే ఈ దివ్య ఘట్టము భక్తి, ఐక్యత, సనాతన సంప్రదాయాల వైభవానికి ప్రతీకగా నిలిచింది. స్వామియే శరణం అయ్యప్ప. హరిహర సుత అయ్యప్ప స్వామికి జై. ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామికి జై. ఆదిలాబాద్ మెగా కాలేజ్ పక్కకు మా అయ్యప్ప స్వామి దేవాలయం నిర్మించినాము. సంపూర్ణంగా మొత్తము రాతితోటి నిర్మించినాము. లోకల్గా ఉన్న స్వాములకు, పక్క ఉన్న గ్రామంలో మాల వేసుకున్న స్వాములకు అందరికీ కన్వీనియంట్ ఉండాలని వాళ్ళ ఎప్పుడుకి ఇక్కడ పడి పూజలకు కానీ, చిన్న కార్యక్రమాలకు కానీ, ఉపనయనాలకు కానీ అన్నిటికీ అందరూ వచ్చి పూజలు చేసుకోవచ్చు. ఆలయము అందరికీ సమానంగా ఉంటుంది. అందరూ దీన్ని సర్వీసెస్ తీసుకోవచ్చు. అందరికీ నమస్కారం. ఈరోజు మన మేడ్చల్ నియోజకవర్గంలో హైదరాబాద్ డివిజన్ సంబంధించి హైదరాబాద్ గ్రామం అంటేనే హిందూ దేవాలయాలకు పుట్టినిల్లుగా హైదరాబాద్ గ్రామం. దాదాపుగా 40 దేవాలయాలు, 1000 ఏళ్ళ చరిత్ర కలిగిన దేవాలయాలు భారతదేశంలో ఎక్కడ ఉండవు. అది ఓన్లీ మన హైదరాబాద్ డివిజన్లో, హైదరాబాద్ గ్రామంలో ఉంది. దానిలో భాగంగానే ఈరోజు మనం అయ్యప్ప దేవాలయం నిర్మించుకున్నాం. దాదాపుగా 20 సంవత్సరాల క్రితం ఇక్కడ చిన్న గుడిగా ఉంటే దాన్ని 3-4 సంవత్సరాల క్రితం మళ్ళా పునర్నిర్మాణం కోసం కంకణం కట్టుకున్న అంటే సురేందర్ వాళ్ళ దంపతులు, వాళ్ళ కుటుంబ సభ్యులు, వాళ్ళ స్నేహితులు పెద్ద ఎత్తున కోట్లాది రూపాయలు వెచ్చించి ఇక్కడ గుడి నిర్మాణం జరిగింది. అయ్యప్ప దేవాలయం చూస్తుంటే నిజంగా మేము అదృష్టంగా భావిస్తూ ఉన్నాము. ఈరోజు
ప్రతిష్ట విగ్రహ ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొనడం మా డివిజన్లో గొప్ప ఆలయ నిర్మాణం చేసినందుకు వారికి ప్రత్యేకంగా మేము మా డివిజన్ తరఫున మా ప్రజల తరఫున కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నాం. ఏదేమైనా కూడా ఆదిలాబాద్ గ్రామం అంటేనే ఈరోజు గుడిలకు పుట్టినీళ్ళు కాబట్టి ఇలాంటి గుడి నిర్మాణం కోసం ప్రతి ఒక్కరూ సహకరించినందుకు గుడి దర్శనం కోసం ఈరోజు వేలాది మంది మా నాయకులు కానీ ప్రజలు కానీ ఈరోజు వచ్చి దర్శనం చేసుకుంటున్న వారికి కూడా అయ్యప్ప ఆశీస్సులతో అన్ని రకాలుగా బాగుండాలని కోరుకుంటూ నాకు ఈరోజు అవకాశం కల్పించిన సురేందర్ వారి కుటుంబ సభ్యులందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు.